మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. Good morning, all of you. My name is Nasrin. My friend is Kalandar. Kalandar 2 years నుంచి చేస్తున్నాను కలందర్ని. ఇట్లా ఆరోగ్య పరిస్థితి బాగాలేదు కలందర్కి. వాళ్ళ మమ్మీ డాడీ ఇంటి దగ్గర నుంచి తోలుకురావడం, మళ్ళీ ఆఫ్టర్నూన్ లంచ్ అవర్ టైంకి వచ్చేసి క్యారీ తీసుకోవడం, తినిపించడం, మళ్ళీ ఇంటికి వెళ్ళడం, ఈవినింగ్ వచ్చేసరికి ఇంటి దగ్గర నుంచి బైక్ వేసుకొని వచ్చి తోలుకోవడం జరుగుతుంది. 2 years నుంచి చూస్తున్నాను. సుమన్ టీవీ తరఫున మా ఫ్రెండ్ కలందర్కి ఏదైనా హెల్ప్ జరుగుతుంది అని కోరుతున్నాను. థ్యాంక్ యూ. నా పేరు మధుచరణ్. నేను 9th క్లాస్ చదువుతున్నాను. కలందర్ మా ఫ్రెండ్. చాలా కాలం నుంచి చూస్తున్నాను, 4 years నుంచి. అతనికి ఇలాగే ఉంది. వాళ్ళమ్మ వాళ్ళ ఆయన ఎక్కువ చేయడం, ఇంటికి రావడం, ఇంటికి ఎత్తుకొని పోవడం చేస్తున్నారు. అతనికి సాయం చేయాలని కోరుతున్నాను. నువ్వేం చేస్తుంటావు మీ ఫ్రెండ్కి హెల్ప్? చేస్తూ ఉంటాం. మా ఫ్రెండ్కి ఏం చేస్తుంటావు? ఎత్తుకుపోవడం, పొలంలోకి వేయడం, బుక్కులు వేయడం అలా చేస్తుంటాం. బాగా చదువుతారా కలందరు? చదువుతాడు, బాగా చదువుతాడు. అతనికి హెల్ప్ చేయాలని కోరుతున్నాను. మాకు 10 సంవత్సరాల వయసు నుంచి గవర్నమెంట్ తరఫు నుంచి సాయం చేయాలని. ఇక్కడ వచ్చేసరికి నా క్లాస్లో 8th క్లాస్ చదువుతున్నటువంటి కలందర్ అనే అబ్బాయి చూడడం జరిగింది. అబ్బాయిని ఆ అబ్బాయికి ఏం మీ ప్రాబ్లం అని కనుక్కుంటే చాలా ఫస్ట్ కా నుంచి పుట్టినప్పటి నుంచి 10 సంవత్సరాల వరకు ఎటువంటి లోపం లేదు సార్. ఈ సడన్గా రావడం జరిగింది. దానికి దిక్కుతోచిన స్థితిలో మా నాన్న మా అమ్మ వాళ్ళు రకరకాల హాస్పిటల్స్ సందర్శించడం జరిగింది. బాంబే కూడా వెళ్ళడం జరిగింది. చాలా మంది సహకరించడంతో దానికి కూడా వాళ్ళ అమ్మ నాన్నల విషయం తీసుకుంటే వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళు డైలీ స్కూల్కి వెళ్ళి సంపాదించుకునేటటువంటి సందర్భం అన్నమాట. డైలీ కూలికి వెళ్తే కానీ డొక్కాడనే సందర్భంలో కూడా వాళ్ళు ఎంతో కష్టపడి ఆ పిల్లవాడిని రోజు బడికి తీసుకొని రావాలంటే వాళ్ళ పని వదిలిపెట్టుకొని పొద్దున్నే మోసుకొని తీసుకొని రావాలి, భుజాల పైన ఎక్కించుకొని. తర్వాత మధ్యాహ్నం అన్నం తినలేని పరిస్థితుల్లో అన్నం కూడా తినిపించిపోయేటటువంటి సందర్భం వాళ్ళ అమ్మగారు. తర్వాత సాయంత్రం వల్ల వచ్చి స్కూల్ నుంచి పికప్ చేసుకొని పోవాల్సిన సందర్భం అనమాట. ప్రతిసారి కూడా వాళ్ళు పనిని వదిలిపెట్టుకొని చేసేటటువంటి పనిని కూడా కూలి పనిని వదిలిపెట్టుకొని కూడా చేసుకునేటటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. కానీ ఆ అబ్బాయి ఆరోగ్య రీత్యా చూపించాలంటే ఎక్కువ ఖర్చుతో కూడుకున్నటువంటిది చాలా సమస్య అనమాట. అలాంటిది వాళ్ళ అన్నగారిని కూడా వాళ్ళ అన్న కూడా సేమ్ సమస్యతో బాధపడడం జరిగింది. ఇక్కడే చదువుకోవడం వెళ్ళడం జరిగింది 10th క్లాస్. వాళ్ళ అన్న కూడా ఇలాంటి సమస్యతోనే, అతనికి కూడా ఇదే ప్రాబ్లము, ఇదే సమస్య. 10 సంవత్సరం ఫస్ట్ కా నుంచి ఎటువంటి లోపం లేదు, పుట్టినప్పటి నుంచి సడన్గా రావడం జరిగింది. ఆ సడన్గా వచ్చేసరికి వాళ్ళకి ఏం దిక్కుతో వచ్చిన స్థితిలో చాలా మందిని సందర్శించి డాక్టర్ని చూపించడం జరిగింది. కానీ ఎటువంటి ఫలితం లేదు. కాబట్టి ఇలాంటి వాళ్ళకు ఎక్కువ నాణ్యతగా వైద్యం అందిస్తే బాగవుతుందని చాలా మంది చెప్పడం జరుగుతుందని వాళ్ళ పేరెంట్స్ చెప్పడం జరిగింది. కనుక ఈ సుమన్ టీవీ తరఫున నేను కోరుకునేది ఏమంటే, మీ తరఫు నుంచి ఆ అబ్బాయికి ఎక్కువ ఆర్థిక సాయం అందేటట్టు చేసి ఎక్కువ మెరుగైనటువంటి వైద్యం అందించేదానికి సహాయపడగలరని మా స్కూల్ తరఫున నేను తెలియజేసుకుంటున్నాను సార్. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు సార్. నా పేరు ఇద్దరు సుభాష్. నాకు 2 అబ్బాయిలు. పెద్ద అబ్బాయికి వచ్చేసి 10 సంవత్సరాలు బాగున్నాడు. 10 సంవత్సరాల తర్వాత సేమ్ నరాల వీక్నెస్, కంట్రోల్ వీక్ అయిపోయినాయి. సేమ్ 10 ఏళ్ళ అయిన తర్వాత చిన్న బైక్ గానీ వచ్చేసినాయి. ఇట్లనే మేము ఇక్కడ తిరుపతి తిరిగినాం, హాస్పిటల్, కర్ణాటక చూసినాం, హైదరాబాదు, లాస్ట్కి వచ్చేసి బాంబేకి వెళ్ళాం. బాంబేలో వచ్చేసి 20 రోజులు ట్రీట్మెంట్ చేయించిన చిన్న అబ్బాయికి. 20 రోజులు ట్రీట్మెంట్ చేయించిన తర్వాత అప్పటికే 4 లక్షల డబ్బులు ఇక్కడ దాతలు సాయం చేసినారు బాగానే. నాకు 2వ ట్రీట్మెంట్ కు 6 నెలల తర్వాత పోయినాం. మళ్ళా అప్పటికి బీసీ జనార్దన్ రెడ్డి 1,00,000 రూపాయలు, మా ఊరు పెద్ద ఆయన పక్కిరెడ్డి 50,000 ఇచ్చినాడు. తర్వాత నుంచి వచ్చేసి జపాన్ నారాయణ అనే మంచి 1,00,000 ఇచ్చినాడు. వాటికని సరిపోలే నాకు. మళ్ళా దాతలు చేయించినారు అంతో ఇంతో. 2వ ట్రీట్మెంట్ కానీ పోయి వచ్చిన.
రెండో ట్రీట్మెంట్కి పోయినా కానీ కొద్దిగా క్యూర్ గానే కనపడేటాలకే మళ్ళా ఇంకా 3-4 తూర్లు రామన్నారు డాక్టర్లు. రానేటాలకే కనీసం అంటే ఇంకా 30 లక్షల రూపాయలు కావాలా నాకు. 30 లక్షల రూపాయలు కావాలంటే నేను చేసేది పేటలో బండల పని చేస్తున్నాను. బండల పని చేస్తుంటే డైలీ కూలి వచ్చేసి 600-700 వస్తుంది. 600-700 కూలి వచ్చేసి నా పిల్లలకు హాస్పిటల్కు చూపించుకోనికి తక్కువ వస్తున్నాయి నాకు డబ్బులు. నా సంసారం గడచడం లేదు, చాలా ఇబ్బందిగా పడుతున్నాను. ప్రభుత్వం తరఫున నాకు సాయం చేయమని కోరుతున్నాను. పని చేసుకోవాలి, బయట పని చేయాలి. పెద్ద అబ్బాయికి వచ్చినది, చిన్న అబ్బాయి కానీ వచ్చింది సార్. పెద్ద అబ్బాయికి ఎన్ని ఏళ్ళు వచ్చింది? 10 సంవత్సరాలే సార్ పెద్ద అబ్బాయికి కానీ. చిన్న అబ్బాయికి అదే ఏజ్ లోనే వచ్చింది సార్. 10 ఏళ్ళలోనే వచ్చింది. అన్ని నేనే చేయాలి సార్. వాళ్ళకు కష్టం అవుతుంది. స్కూల్ కి తీసుకుపోవాలంటే ఎట్లా? బైక్ లో తోలుకుపోతాం సార్. ఎత్తుకొని పోయి వదిలిపెట్టి మళ్ళీ మధ్యాహ్నం భోజనం తినిపించి ఒంటికి పోపించి మళ్ళీ సాయంత్రం ఎక్కువచ్చుకుంటాం సార్. పెద్ద అబ్బాయి అయిపోయిందా చదువు? ఫస్ట్ ఇయర్ వరకు చదివినాడు సార్. ఎక్కడ ఏ స్కూల్లో చదివాడు పెద్ద అబ్బాయి? ఇక్కడే 10 వరకు చదివినాడు సార్. ఇక్కడ అంటే స్కూల్లో గవర్నమెంట్ స్కూలే సార్. గవర్నమెంట్ స్కూల్లో 10 వరకు చదివాడు. అంటే 10 ఏళ్లలో అబ్బాయికి ఆ విధంగా అయ్యి తర్వాత అక్కడే 10 ఏళ్ల వరకు అక్కడే అయిపోయింది సార్. ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఏమో అవుకులే సార్. ఎట్లా పోతున్నాడు? అక్కడ ఎగ్జామ్ ఒకటి రాపించినాం సార్. ఎగ్జామ్ రాపించుకొని ఈసారి ఈ ఇయర్ రాపిని కాలే సార్. ఎవరు దొరకలే రాసేవాళ్ళు. హ్యాండిక్యాప్డ్ కదా, మామూలుగా రాయనికి ఒక అబ్బాయి కావాలంటే మాకు దొరకక రాపిలే సార్. మీ పూర్వీకులు ఎవరికైనా ఉందమ్మా ఇట్లాగా? ఎవరికి లేదు సార్, మా ఇల్లు ఎవరికి లేదు. డాక్టర్లు అడిగితే ఏం చెప్పినారమ్మా? దీనికి ఎందుకు ఇలా నరాలకు సంబంధించిన జబ్బు అంటున్నారు సార్. రెండో అబ్బాయికి కూడా వచ్చింది 10 ఏళ్లలో వచ్చింది. 10 ఏళ్లలోనే సార్. ఆ అబ్బాయి ఏం చదువుతున్నాడమ్మా? ఆ అబ్బాయి 9 సార్. ఇప్పుడు 9 చదువుతున్నాడు సార్. ఆ అబ్బాయి 9 చదువుతున్నాడు. ఆ అబ్బాయి స్కూల్ తీసుకుపోయి వస్తున్నారు మీరు? సార్ టయానికి తోలుకుపోవాలి, టయానికి తీసి రావాలంగా. ఇద్దరికి స్నానం చేపియాలి, బట్టలు వేయాలి, అన్ని నేనే చేయాలి సార్. అంటే నువ్వు కూలి పని పోతావా? నీ ఆయనతో పాటు ఇద్దరం పోతాం సార్. ఇద్దరం చేసుకుంటుంటే ఆడికైతుంది సార్. అది కష్టం మీద. ఆ అబ్బాయికి ఏం చెప్పారమ్మా డాక్టర్లు? ఆ అబ్బాయికి ఎన్నికలో గూనె వచ్చిందని వాళ్ళు చూడలేదు సార్. పెద్ద అబ్బాయికి దాన్ని తోలుకుపోయినాము, గూనె అనిగిపోయి నాకు చేస్తామన్నారు. చిన్న అబ్బాయికి అయితే చేసినారు సార్. ఆపరేషన్ చేసినారు. సూదుల దారానే ఎముకలకు చేసినారు సార్. ఇంటికి వచ్చినాక 2 మాటలు కాలు మిగిలియా కొంచెం. ఇంకా 3ఓసారి పోదామంటే డబ్బులు లేకపోలే సార్. ఇంకా టాబ్లెట్లు కానీ వాడలేదు సార్. 3 నెలలు 4 నెలలు అవుతుంది డబ్బులు లేక. ఎక్కడెక్కడ తిరిగినారమ్మా? ఏ ఊళ్ళు తిరిగినారు హాస్పిటల్లో? కర్నూలు, హైదరాబాదు, తిరుపతి, కర్ణాటక సైడ్ నాటు వైద్యాన్ని కానీ పోయి వచ్చిన సార్. మళ్ళా ఆ నుంచి వచ్చేసి లకడీ కప్పులు ఏరియాలో ఒక హాస్పిటల్ పోయి వచ్చినాం. హాస్పిటల్ పేరు గుర్తులేదు. మళ్ళీ ఈ కామినీ హాస్పిటల్ పోయినాం సార్. బొంబాయి బొమ్మని మీకు ఎవరు చెప్పినారు? కామినీ హాస్పిటల్లోనే చెప్పినారు. ఇక్కడ నుంచి బొంబాయికి రెఫర్ చేసినారు. మాకు తెలుసు సార్ అంటే వాళ్ళే నెంబర్లు వాళ్ళు ఇచ్చినారు. మేము మాట్లాడు. ఎంత ఖర్చు వచ్చిందమ్మా బొంబాయిలో మీకు? 3 లక్షలు దాకా వచ్చింది సార్. 3 లక్షలు దాకా వచ్చింది. ఇంకా ఖర్చులన్నీ లెక్కేసుకుంటే ఎక్కువ వచ్చింది. ఆడ ప్యాకేజ్ మాదిరి డబ్బులు 3 లక్షలు కట్టాలంటారు సార్ హాస్పిటల్. మా సాయం చేసినారు ప్రభుత్వం, ఆడుకోవాలని కోరుకుంటున్నాను. మంత్రి అయినా కలిసారమ్మా? మంత్రి ఏం కలిసారా? మంత్రిని కలిసలేదు సార్. అంత దూరం ఇప్పుడు ఈ మధ్య కాలంలో కలిసలేదు సార్. ఇంత ముందు అయితే హెల్ప్ చేసినారు సార్. ఆయన ప్రభుత్వం లేనప్పుడే 1 లక్ష రూపాయలు ఇచ్చినాడు. ఇప్పుడు కలిసని పోయినా ఆయన దొరకకుండా ఇక్కడ ఆయన 50,000 ఇచ్చినాడు సార్.